A for apple. B for ball. C for నాకు ఒక ఆలోచన వచ్చింది మామ. ఏం ఆలోచన పాపా? నీకు పని పట్టాలేకంట అటా తిరిగి మమ్మల్ని ఏపిచ్చేదానికన్నా చికెన్ డగిల్ వ్యాపారం పెట్టకూడదా? మంచి బిజినెస్ ఇస్తా. బాబా భలే వ్యాపారం చెప్పినావు, కరెక్ట్గా సరిపోతుంది. ఎట్ట కనపడుతుంది మీ కంటికి నేనా? చెమ్మయ్ గొబ్బుడ ఎలా ఎట్ట కనిపిస్తావో, పెద్ద పరంబోక్ లాగా కనిపిస్తావో మామా. ఏంద్రా మీరా గుమ్మ ఉండే కొద్ది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? చికెన్ వ్యాపారం కదా పెట్టుకోమన్నాను. మళ్ళీ అదే మాట. ఏవురా భలే కోపం వస్తుంది, మనిషికొచ్చినాట. అయితే ఇది మంచి కాదా? ఏమిరా అంత ఏటగారం కనిపిస్తాను నేనా? ఒక్కొక్కరిని చెట్టుకి కట్టేసి కొడతా. కొట్టినావు గానే నువ్వు ఇట్టే తాగేసి ఖాళీగా తిరుగుతా ఉన్నావు అనుకో, చికెన్ తెగులదు కూడా నీ మొహం చూడదు. అబ్బా నన్ను వదిలేదా, నాకేం బాగలేదా? ఒరే మామ ఆవులు దిగుడు ఎందుకు రా అడిగించుకుంటావా? ఏదో ఒక పనికి పోయావురా. ఇడు పనికి బాడా ఎప్పుడు కూర్చొని ఎవరినో ఒకరిని కామెంట్ చేస్తానే ఉంటాడు. నేను ఎవరిని ఏమన్నాను మ్యా? మొన్న చికెన్ దగ్గరికి అమ్మ గిన్నె తీసుకునిరా, వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటావు, మన షాప్ లో కొనుక్కున్నావు కదా అని. దాంతో తప్పే ఉంది మ్యా? మళ్ళీ అదే మాట ముయిరా. షాప్ లో కొనుక్కున్నా ఏడ కొనుక్కున్నా గిన్నె గిన్నెరా. ఎప్పుడో పక్కన తక్కువ చేసి మాట్లాడకూడదురా. మనం చేస్తే ఏం పనినైనా తక్కువ చేసి చూడకూడదురా. వాళ్ళు పొట్ట కూడి కోసం నానా కష్టాలు పడతా ఉంటారా. బయట షాప్ లో అందరూ కొనే వాళ్ళేరా. అలాంటి వాళ్ళ దగ్గర కొంటే మనము వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. సారీ రా తల్లి, ఇంకెప్పుడు ఎవరిని ఏమన్నా లేరా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. అలా ఎవరిని తక్కువ చేసి మాట్లాడవాక. ఎవరు పని వాళ్ళకి గొప్పది. సరే కార్తిక, ఇంకెవరిని ఏమన్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. చికెన్ వ్యాపారం పెడతావు కదా? రా రా మ్యా, నీ ఇంటికి తీసిచ్చి మేము పెడతానా?